ఎందరో అమరుల త్యాగాల ఫలితం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేటి తెలంగాణలో మరి ఒక్క కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ప్రజల్ని ఇలా తప్పుదారి పట్టిస్తూ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు అందరి ఏకమై ఈ తెలంగాణలో ఓ బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఓ ఐలన్న, ఓ శ్రీకాంతచారి, ఓ ఇషాన్ రెడ్డి, ఓ రేణుక ఇలాంటి విద్యార్థులు ప్రజలందరూ ఎంతో మంది పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ దీక్షకు ఆపాదించి ఇలా కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పడం నిజంగా తెలంగాణ అమరులను అవమానపరిచినట్టని ఈ సందర్భంగా విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిగా ఇలా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ దొంగ దీక్షల నాటకాలను ఒక దినం దీక్షతో తెలంగాణ ఎట్లా సాధ్యమైంది? విద్యార్థి ప్రజా పోరాటాల ఫలితంగా ఇలా ఢిల్లీ దిగొచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఈ రోజు నేటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ప్రజాప్రభుత్వం ఏర్పడి నడుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం, గమ్మత్తుగా దీక్ష చేసినోళ్ళు, దిమ్మ తిరిగి సొమ్మ సిల్లినోళ్ళు, నిమ్మకు నీరెత్తినట్టుగానే నిమ్మరసం సప్పరిచ్చినోళ్ళు, మీ సాహసాలకు రంగు పులుమినారు, మీ యుద్ధ నీతిని పాతరేసినారు, మీ అరదినం దీక్షతో విద్యార్థి లోకం ఒక్కటై రాలేదురా, మీ నిమ్మరసం మీద కక్కుర్తి తర్వాతే లొల్లి సురువయిందిరా, తెలంగాణ దేవడం మీ వల్ల కాదని యువతరం కదిలిందిరా, ఉస్మానియా విశ్వవిద్యాలయం యుద్ధ వేదికై నిలిచిందిరా, దుమ్మెత్తి పోసింది మీ మీద మా జనం, దమ్మెంతో చూపింది ఉస్మానియా రణం, అంతమొందిస్తుంది ఈనాటి యువతరం, మా త్యాగాలను మా ప్రాణాలను నరిపించి తెలంగాణ పోరుకు ప్రాణాలు పోసినాము, రక్తాన్ని చిందించి వాదాన్ని బతికించి చుక్కల్లో కలిసినారు.